అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికెట్ ఐక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 9. సో వెల్ గైస్, ఈరోజు మన ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి. సో గైస్, వన్ ప్లస్ లో నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అంటే 2021 లో వన్ ప్లస్ వాళ్ళ కంపెనీ యొక్క నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసుకుంటే వన్ ప్లస్ 9. సో మనం ఈ యొక్క వన్ ప్లస్ 9 గురించి లాస్ట్ వీక్ టెక్ న్యూస్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీని యొక్క స్పెక్స్ ఆల్రెడీ రివీల్ అయిపోయినాయి. సో గైస్, ఈరోజు చూసుకుంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ కేస్ అయితే ఈరోజు మనకి ఇంటర్నెట్ రివీల్ అయింది. సో ఇది చూసడానికి అయితే క్లియర్ ట్రాన్స్పరెంట్ కేస్. అంతేకాదు ఈ కేసుని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మొబైల్ ఫోన్ డిస్ప్లే అనేది మనకి ఫ్లాట్ డిస్ప్లే, ఇదైతే మనకి కర్వ్ డిస్ప్లే టైప్ అయితే కాదు. సో ఓవరాల్ ఇంకా రిమైనింగ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడారు. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చరికి నియర్లీ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 8GB ర్యామ్, LPDDR5 ర్యామ్ టైప్ వచ్చరికి. ఈ మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ చూసి ట్రిపుల్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ వైడ్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ ఫర్ ద వెబ్ సెన్సార్. సో వెల్, ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి. సో గైస్, మన ఆల్రెడీ మనకి తెలుసు ఇండియాలో అయితే ఒక మోస్ట్ ఫేమస్ అప్లికేషన్ చెప్పుకోవచ్చు, అదే మనకి ట్రూ కాలర్. సో మనకి రీసెంట్గానే సెప్టెంబర్లో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చైనా యాప్స్ బ్యాన్ చేస్తుంది కదా. సో అదే టైంలో ఈ ట్రూ కలర్ యాప్ని కూడా అయితే చైనీస్ యాప్ యాక్చువల్లీ ట్రూ కలర్ అనేది, సో దీని బ్యాన్ చేయడం జరిగింది. సో ఓకే గాయస్, వాటర్ ఇట్ మేబీ ఇప్పుడు గూగుల్ అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తుంది. యాక్చువల్లీ మనం ఎవరైతే గూగుల్ ఫోన్స్ ప్రతి ఒక్క గూగుల్ ఫోన్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ. సో మనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా వరకు అయితే ఆ నెంబర్ ఎవరు చేసిన డిస్ప్లే అయితే అయ్యింది మనకి ఫోన్ మీద. బట్ ఇప్పుడైతే గూగుల్ అయితే ఇంకో స్టెప్ ముందు ఫార్వర్డ్ చేసి సో ఇది కొద్దిగా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. సో డెఫినెట్లీ మనకి ఏదైనా అన్నోన్ నెంబర్ అంటే కాంటాక్ట్ కానీ మన ఫోన్లో సేవ్ అవ్వకపోతే సో ఎవరు చేస్తున్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ అయితే మనకి పడితే చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గూగుల్ కూడా మనకి ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేయబోతుంది. సో మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తామని ఇక్కడ మన మెసేజ్ ట్యాప్ చేసి కాల్ చేయొచ్చు. సో అవతల పర్సన్ అయితే మనకి ఫోన్ రింగ్ అయినప్పుడు వాళ్ళ మెసేజ్ చదువుకుంటారు మనం ఏ పర్పస్ మీద కాల్ చేస్తామని. సో దాన్ని బట్టి మనం డిసిషన్ ఫోన్ ఎత్తచ్చలేదని నిర్ణయించుకోవచ్చు. సో వెల్ గైస్, ఇంకా మనం నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్. సో గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకి నెట్ఫ్లిక్స్ అయితే నెక్స్ట్ మంత్ అంటే December 5th, December 6th ఈ 2 days అయితే మనకి నెట్ఫ్లిక్స్ అయితే అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంది. మనం నెట్ఫ్లిక్స్లో మూవీస్ కానీ షోస్ కానీ కంటెంట్ ఏదైనా సరే అన్లిమిటెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో గైస్, మాక్సిమం మన అందరి దగ్గర అయితే సెల్ ఫోన్స్ ఉంటాయి, మన మొబైల్ డేటాని ఎక్కువ యూస్ చేస్తాం. సో చాలా తక్కువ మంది అయితే వైఫై అయితే వాడతారు. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ ప్లాన్స్ 1 అవర్కి ఎంత సైజ్ MB అనేది మనకి కన్జ్యూమ్ అయితే ఒక ప్లాన్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మీరు లో క్వాలిటీలో కానీ 1 అవర్కి నెట్ఫ్లిక్స్ వస్తే మనకి నియర్లీ 300 MB అయితే కన్జ్యూమ్ అయింది. అదేవిధంగా మీరు మీడియం క్వాలిటీ యూస్ చేస్తే 700 MB, హై క్వాలిటీ కానీ చూడాలనుకుంటే పర్ అవర్కి వచ్చేసరికి నియర్లీ 3GB. సో గాయస్, ఇంకా ఓవరాల్గా నేను 4K చూడాలి అనుకుంటే పర్ అవర్ వచ్చేసరికి మాత్రం నియర్లీ 7GB అయితే కన్జ్యూమ్ అయింది గాయస్. సో గాయస్, మనకి నెట్ఫ్లిక్స్ అయితే ఆల్రెడీ HDR10 అయితే సపోర్టబిలిటీ అయితే ఉన్నాయి. సో గాయస్, డెఫినెట్లీ ఒక 2 days అయితే యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది మనం రీఛార్జ్ చేసుకునే ప్యాక్స్ వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి 1GB, 1.5GB, మోస్ట్లీ 3GB. బట్ మీ మొబైల్ ఫోన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అది వన్ ప్లస్ నాట్ ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి HDR10 సపోర్టెడ్ డిస్ప్లే. సో మీకు కూడా HDR10 సపోర్టెడ్ డిస్ప్లే ఉంది అంటే ఆ ఒక్కరోజుకి ఎక్స్ట్రా డేటా ప్యాక్ వేయించుకొని డెఫినెట్గా అయితే 4K మూవీస్ అయితే ఎంజాయ్ చేయండి. సో వెల్ గైస్, మన నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. సో మనకి తెలుసు ఈ యొక్క మంత్ 26న అయితే షామీ అయితే చైనాలో రెడ్మీ నోట్ 9 సిరీస్లో 5G మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నారు. సో ఇలా చూసుకుంటే మనకి స్పెక్స్ అనేది లీక్ అయిపోయినాయి ఇంటర్నెట్లో. సో గైస్, దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి LCD డిస్ప్లే అయితే వాడుతున్నారు. AMOLED డిస్ప్లే అనుకున్నాం, బట్ వీరు LCD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటాం నియర్లీ 120 స్క్రీన్ రిఫ్రెష్ రేట్. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకు తెలిసిందే, మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం కూడా. ఇది స్నాప్డ్రాగన్ 750G, ఇది ఒక 5G ప్రాసెసర్ దీంట్లో వాడుతున్నారు. ఈ మొబైల్ ఫోన్ యొక్క హైలైట్ ఫీచర్ ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా క్వాడ్ క్యామ్ సెట్ అయితే రాబోతుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రైమరీ కెమెరా వచ్చరికి నియర్లీ 108 మెగాపిక్సెల్. సో గైస్, ఇట్స్ ఆసమ్ గైస్, బికాజ్ నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో నియర్లీ 17,000, 18,000 ఆ యొక్క ప్రైస్ బడ్జెట్ అయితే లాంచ్ అవ్వచ్చు. సో అట్ ద సేమ్ టైం ఆ బడ్జెట్కి 108 మెగాపిక్సెల్స్ దట్స్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. రియల్లీ ఇట్స్ ద గ్రేట్. సో వెల్ గైస్, ఏదైతే మనం ఈ యొక్క స్నాప్డ్రాగన్ 750G మొబైల్ ఫోన్ ప్రాసెసర్ అనుకున్నాం, ఇదైతే మనకి హై అండ్ వేరియంట్ 5Gలో. సో మనకి అనదర్ వేరియంట్ కూడా ఉంది, అది మనకి బేస్ వేరియంట్ 5Gలోనే. సో దాని యొక్క ప్రాసెస్ చూసుకుంటే మనకి MediaTek 800U సిరీస్ ప్రాసెసర్ వాడారు. సో గైస్, ఇలా చూసుకుంటే మనకి దీని యొక్క గీక్మెన్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 598 పాయింట్స్, మల్టీ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 793 పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసింది. సో గైస్, మనకి ఈవెంట్ చైనాలో అయితే 26th మంత్ లాంచ్ అవబోతుంది. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే నియర్లీ 5:30 PM. సో వెల్ గైస్, మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి అగైన్. సో గూగుల్ అయితే ఒక న్యూ అప్లికేషన్ మీద వర్క్ అవుతుంది. ఇది మనం ఎర్నింగ్ యాప్ అనుకోవచ్చు. మనకి తెలుసు ఎర్నింగ్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి ఇంటర్నెట్లో. బట్ గైస్, ఏది జెన్యూన్ కాదని చెప్పడం మాత్రం రియల్లీ డిఫికల్ట్. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ గూగుల్ కూడా ఒక ఎర్నింగ్ యాప్ మీద వర్క్ అవుతుంది అంటే మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా గూగుల్ అప్లికేషన్ నుంచి మనీ అయితే సంపాదించుకోవచ్చు. దీని
పేరు వచ్చేసరికి గూగుల్ టాస్క్ మ్యాన్. సో గైస్ ఇదేం లేదు, జస్ట్ ఒక దీంట్లో మనకి కొన్ని టాస్క్లు ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనకి పజిల్ సాల్వ్ చేయమనొచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, పర్సనల్ ఒపీనియన్స్ మీద సర్వేస్ కనెక్ట్ చేయొచ్చు, మనకి పిక్స్ ఉంటాయి కదా, పిక్స్ అరేంజ్ చేయమనొచ్చు. సో ఇటువంటి చిన్న టాక్స్ అయితే ఉంటాయి. సో మనం అయితే డైలీ వర్క్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు కాకపోతే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే ఇది ఇంకా బెటర్ అనే ఉంది. సో వెరీ సూన్ మన ఇండియాలో ఇది లాంచ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇది కానీ మనం డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోతే మాత్రం వర్కౌట్ అవ్వదు. బట్ ఎవరైనా రెఫరెన్స్ ద్వారా అయితే మనకి ఇది రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ నుంచి. సో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వాడతారో వాళ్ళకైతే మనకి బిఎస్ఎన్ఎల్ కంపెనీ అయితే గూగుల్ స్మార్ట్ స్పీకర్ అయితే లో ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఈ యొక్క గూగుల్ స్మార్ట్ స్పీకర్ మనం తీసుకోవాలి అనుకుంటే యాక్చువల్లీ మనకి బిఎస్ఎన్ఎల్లో ఏదైతే మనకి 799 రూపీస్ ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ అయితే మనం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి గూగుల్ మినీ అయితే వీళ్ళు మనకి లో కాస్ట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనే పర్ మంత్కి వచ్చేసరికి మనం ఆ ప్రోడక్ట్కి 99 రూపీస్ అయితే పర్చేస్ చేయాలి. లేదు మీరు కానీ రియల్లీ 2000 రూపీస్ ప్లాన్ కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకుంటే పర్ యాన్యువల్ తీసుకుంటే మాత్రం మీరు గూగుల్ నెక్స్ట్ అయితే తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసరికి ఈ యొక్క స్పేక్ అయితే మనం 199 రూపీస్ అయితే పే చేయాలి బిఎస్ఎన్ఎల్. సో గైస్ ఏదైనా చూసుకుంటే ఇది ఓకే అని చెప్పుకోవచ్చు, బాగానే ఉంది. సో మనం డైరెక్ట్గా ఇది ఒక ఎలాగంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం అని చెప్పొచ్చు. సో ఎలాగంగా మనకి ప్లాన్లో దింపి ఆ వస్తువుని మనకి తక్కువ రేటుకి అమ్మడమే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు గాయస్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్విట్టర్ నుంచి. సో గాయస్ మనం రీసెంట్గానే చెప్పుకున్నాము, నాకు గుర్తుంటే కరెక్ట్గా 2 days బ్యాక్ టెక్నాలజీలో మనం చెప్పుకున్నాము ట్విట్టర్ అనేది ఫ్లీట్స్ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఫ్లీట్స్ ఫీచర్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మనకి స్టోరీస్ ఉంటాయి కదా, సో అదే విధంగా ఇక్కడ ట్విట్టర్లో అయితే మనం దాన్ని ఫ్లీట్స్ అని పిలుస్తాం. సో ట్విట్టర్ అయితే ఈ యొక్క ఫీచర్ని న్యూగా తీసుకొచ్చింది. బట్ చాలా మంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు ఆ ఫ్లీట్ ఫీచర్ని సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, స్లోగా వర్క్ అవుతుందండి. సో దీని మీద పర్ఫార్మెన్స్ స్టెబిలిటీ అయితే సరిగ్గా లేదు దీని మీద. సో ట్విట్టర్ అయితే ఇప్పుడు ఆ యొక్క ఫ్లీట్స్ ఫీచర్ని అయితే రోల్అవుట్ చేయట్లేదు, దాన్ని స్లో డౌన్ చేసింది. సో కొన్ని బగ్స్ ఉన్నాయి, బగ్స్ ఫిక్స్ చేసినాక అయితే ఈ యొక్క ఫీచర్ ట్విట్టర్ అయితే వెరీ సూన్ అందరికైతే రోల్అవుట్ చేస్తుంది. సో వెల్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిక్ టాక్ నుంచి. సో టిక్ టాక్ అయితే ఇండియాలో బ్యాన్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్న టిక్ టాక్ అయితే మనకి ఫిలిప్పీన్స్ కంట్రీకి రీసెంట్గా మనకి ఒక టైఫాన్ వచ్చింది. సో ఆ టైఫాన్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ అయితే నియర్లీ ఫిలిప్పీన్స్ కంట్రీకి అయితే 3 lakh USD అయితే డొనేట్ చేశారు. సో గైస్ మన ఇండియన్ కంట్రీ చూసుకుంటాం నియర్లీ 2,22,00,000 అయితే టిక్ టాక్ అయితే ఫిలిప్పీన్స్ కంట్రీకి అయితే డొనేట్ చేయడం జరిగింది. సో వెల్ ఇంకా మన నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి. సో ఈ యొక్క నెక్స్ట్ మంత్ December 2nd అయితే ఇన్ఫినిక్స్ 08 అనే మొబైల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ ఫోన్ మనకు ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. బట్ మనకి తెలిసిందే కదా చైనాలో లాంచ్ అయిన తర్వాత ఇండియాకి తీసుకొస్తారు ఎటువంటి మొబైల్ ఫోన్స్ అయినా. సో ఓవరాల్గా నెక్స్ట్ మంత్ December 2nd అయితే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఒక మొబైల్ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 6.8 inches Full HD ప్లస్ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. అండ్ వన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి MediaTek Helio G93 ప్రాసెసర్ వాడారు. ర్యామ్ అండ్ మెమరీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి నియర్లీ 8GB ర్యామ్ విత్ 128 8GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని బ్యాక్ చూసుకుంటే మనకి కెమెరా సెటప్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్స్, ఓన్లీ IMX686 సెన్సర్ ఇది యూస్ చేయడం జరిగింది గాయస్. సో ఓవరాల్గా మనకి ఈ మొబైల్ ఫోన్ ఒక ఫ్రంట్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కూడా సెల్ఫీ షూటర్స్. ఇది ఒక 48 మెగాపిక్సెల్ ఫర్ వైడ్ అండ్ 8 మెగాపిక్సెల్ ఫర్ ద అల్ట్రా వైడ్. ఇంకా బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనం నియర్లీ ఇంత 4500 mAh బ్యాటరీ విత్ 33 watts సపోర్టింగ్ చార్జర్. సో గాయస్ ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రాసెస్ చూసుకుంటే ఎస్పెషల్లీ MediaTek Helio G93 ప్రాసెసర్. సో నాకు గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ మొబైల్ ఫోన్ వీళ్ళు నియర్లీ 15,000 రూపాయల యొక్క సెగ్మెంట్ అయితే లాంచ్ చేయొచ్చు గాయస్ మన ఇండియా. సో వెల్ గాయస్ ఇంకా ఫైనల్గా లాస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి పోకో నుంచి. సో గాయస్ రేపైతే మనకి POCO M3 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా గ్లోబల్గా అయితే ఈవెంట్ ఉంది. సో రేపైతే లాంచ్ చేస్తారు. సో గాయస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఈ రోజు నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఏంటి వరకే. సో గాయస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సీ యూ వెరీ సూన్. టేక్ కేర్.